వదినా, అమ్మ రాధా. వదినా, ఏమైందమ్మా? ఏమైంది రాధా? అసలు నువ్వు స్టోర్ రూమ్ లోకి ఎందుకు వెళ్ళావమ్మా? ఈ టైంలో స్టోర్ రూమ్ కి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందమ్మా? చెప్పమ్మా, అసలు ఏం జరిగింది? నిజం చెప్పేస్తుందా ఏంటి? చెప్పొదినా, ఏం జరిగింది? అది ఏం జరిగిందంటే అమ్మ రాధా. రే విక్రమ్, తను బాగా నీరసంగా ఉంది. మాట కూడా సరిగా రావడం లేదు. ఏం జరిగిందో ఏంటో రేపు తెలుసుకోవచ్చురా. కొంచెం రెస్ట్ తీసుకొనివ్వండి. అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు. అలాగే తీసుకెళ్ళరా. తీసుకెళ్ళరా. అమ్మయ్యా, నిజం చెప్పలేదు. పర్మనెంట్ గా చిట్టిగా ఈ ఇంట్లోనే సెటిల్ అయిపోతాను. పర్మనెంట్ గా విక్రమ్ కృష్ణకి భార్యనైపోతాను. రాధ నన్ను అష్ట కష్టాలు పెడుతూ తెగ ఏడిపించేసింది. కానీ నేనెలా ఏడిపించట్లేదు, డైరెక్ట్ గా పైకి పంపించేస్తున్నాను. మామ్, ఎవరు తీసిన గోతిలో వాళ్ళు పడ్డమంటే ఏంటి మామ్? దాని గురించి ఇప్పుడెందుకు అడుగుతున్నావు? నువ్వేదో రాధని బావని దూరం చేసి రాధని ఇంట్లోంచి పంపించడం కోసం ఆ దొంగ చిట్టిని తీసుకొచ్చావు. నువ్వు కేవలం మనుషుల్ని దూరం చేయాలని చూస్తే ఆ దొంగ చిట్టి ఏకంగా మనుషుల్ని లేపేయడానికి ప్లాన్ చేసింది. అది యాక్టర్ కాదు మామ్, పెద్ద క్రిమినల్లా ఉంది. రేపా దొంగ చిట్టి దొరికిపోయిందంటే నువ్వే తనని తీసుకొచ్చి ఈ నాటకం ఆడించావని ఖచ్చితంగా చెప్తుంది. అప్పుడు దాంతో పాటు నువ్వు కూడా దొరికిపోతావు. పైగా ఇందాక నువ్వు దాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడావు కదా. నువ్వలా సపోర్ట్ చేస్తూ మాట్లాడావు కాబట్టి ఖచ్చితంగా నువ్వే దాన్ని తీసుకొచ్చావని అందరూ అనుకుంటారు. మీరిద్దరూ క్రైమ్ పార్ట్నర్స్ అని ఫిక్స్ అయిపోతారు. అప్పుడు దాంతో పాటు నీకు కూడా శిక్ష పడుతుంది. ఇన్ఫాక్ట్ దానికంటే ఎక్కువ శిక్ష పడుతుంది. ఎందుకంటే మర్డర్ చేసిన వాళ్ళకన్నా ఆ మర్డర్ కి సుపారీ ఇచ్చిన వాళ్ళే పెద్ద నేరస్తులవుతారు కదా. బేబీ. అవును మామ్. ఇప్పటికైనా ఆ దొంగ చిట్టితో జాగ్రత్తగా ఉండు మామ్. ఇప్పటి వరకు నువ్వేం చెప్తే అది చేసిన ఆ దొంగ చిట్టి నీకు మాట మాత్రం చెప్పకుండా మర్డర్ ప్లాన్ చేసిందంటే దాని ధైర్యమేంటో ఆలోచించు. నాకు తెలిసి తొందరలో ఆ చిట్టి ఏకు మేకై కూర్చుంటుంది. వెనక ముందు ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు చేసుకుపోతుంది. చివరికి ఏదైనా తేడా వస్తే అందరి ముందు నిన్నిరికించేస్తుంది. ఆలోచించుకో, బాగా ఆలోచించుకుని ఆ దొంగ చిట్టి విషయంలో ఏం చేయాలో నిర్ణయం తీసుకో. ప్రియా చెప్పింది కరెక్టే. ఆ సుందరి నేననుకున్నంత అమాయకురాలు కాదు. కంటికి తెలియకుండా కనుపాపం తీసేయగల చాదు. దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. దాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఏంటి రాదా లేచావు? చాలా నీరసంగా ఉన్నావు కదా, పడుకోవచ్చు కదా. పడుకో. ఇదిగో ఈ పిల్లో పెట్టుకో, కాస్త ఒత్తుగా ఉంటుంది. ఏంటండి మీరు నన్ను మరీ పేషెంట్ని చేసేస్తున్నారు. ఇప్పుడు ఏమైంది నాకు? ఏమైందా? పెద్ద గండమే తప్పింది. సమయానికి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది. లేకపోయింటే నీకేదైనా జరగరాంది జరుగుంటే అమ్మో, ఊహించుకుంటేనే భయం వేస్తుంది. దేవుడి దయ వల్ల నువ్వు ప్రాణాలతో బయటపడ్డావు. ఎంత అదృష్టం. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు. సరే తాగు. నాకు తాగాలని లేదు. అలా అంటే కుదరదు. చాలా నీరసంగా ఉన్నావు కదా, తాగాలి. ఏయ్, డాక్టర్ గారు కూడా చెప్పారు కదా లిక్విడ్ ఐటమ్ అని. తాగు. అక్కడ పెట్టండి, కాసేపు ఆగి తాగుతాను. అక్కడ పెట్టడానికి కాదు, నేను జ్యూస్ తీసుకొచ్చింది, నువ్వు తాగడానికి. తాగుతానని చెప్తున్నాను కదా. తాగవని నాకు తెలుసు కదా. అయితే మీరే తాగేయండి. నేను తాగను, నీ చేత తాగిస్తాను. అయితే తాగించుకోండి.
ఏంటి నాకు తాగిస్తానన్నారు కదా, తాగించుకోండి. ఓకే, తాగించుకుంటాను. ఎలా ఉంది జ్యూస్ తాగాక? జ్యూస్ తాగినట్టుగా ఉంది. జ్యూస్ తాగితే జ్యూస్ తాగినట్టు కాక కాఫీ తాగినట్టు ఉంటుందా? మీలాంటి వాళ్ళకి ఉండొచ్చు కదా. అలా నాలాంటి వాళ్ళకి ఉండదు, నీలాంటి వాళ్ళకి ఉండదు. కానీ జ్యూస్ తాగాక నీరసం కొంచెం తగ్గుతుంది కదా అని అడిగాను. జ్యూస్ తాగక ముందే సగం తగ్గింది కదా. తాగక ముందే సగం తగ్గిందా? అవును, నా కోసం మీరు ఇంత శ్రద్ధగా జ్యూస్ తీసుకొచ్చేసరికి నా నీరసం సగం తగ్గిపోయింది. మీ చేత్తో మీరు నాకు జ్యూస్ తాగించేసరికి మిగతా సగం కూడా తగ్గిపోయింది. సర్లే గాని ఇప్పుడు చెప్పు, అసలు ఏం జరిగింది? నువ్వు స్టోర్ రూమ్లోకి ఎందుకు వెళ్ళావు? ఎవరైనా కావాలని నువ్వు అలా స్టోర్ రూమ్లోకి వెళ్ళేలా చేశారా? అంటే ఆ టైంలో స్టోర్ రూమ్కి వెళ్లాల్సిన అవసరం నీకేం ఉండదు కదా అని, ఎవరో మిస్లీడ్ చేస్తేనే నువ్వు వెళ్తావు కదా అని. నన్ను వదిలి నువ్వు వెళ్ళిపోయిన మరుక్షణం నా ప్రాణం కూడా నన్ను వదిలి వెళ్ళిపోతుంది కదా. చెప్పు, ఏం జరిగింది? ప్రతిదీ చెప్పరు శ్రీవారు, కొన్ని మీరే తెలుసుకోవాలి. కొన్ని ఎదుటి వాళ్ళు చెప్తే అర్థం కావు, మనంతట మనం తెలుసుకుంటేనే బాగా అర్థమవుతాయి. అలా మీ అంతట మీరుగా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. తొందరలోనే అవన్నీ మీరే తెలుసుకుంటారు. అలాగే ఈ విషయం కూడా తెలుసుకుంటారు. మీరు పెద్ద పోలీస్ ఆఫీసర్ కదా, ఆ మాత్రం తెలుసుకోలేరా ఏంటి? ఓకే, తెలుసుకుంటాను, నేనే తెలుసుకుంటాను. ఇప్పటికే పొద్దుపోయింది, ఇంకేం ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకొని హాయిగా నిద్రపో. నాకు నిద్ర రావట్లేదు. కొంపతీసి జోలపాట పాడమంటావా ఏంటి? కొంప తీయకుండానే పాడొచ్చుగా. అబ్బో, నాకు జోలపాటలు రావు. నేర్చుకుని పాడొచ్చుగా. ఇప్పటికిప్పుడు ఆన్లైన్లో నేర్చుకోమంటావా? ఆన్లైన్లో నేర్చుకుంటారో ఆఫ్లైన్లో నేర్చుకుంటారో మనసుంటే మార్గం ఉంటుంది కదా. మనసున్నా కూడా ఇప్పటికిప్పుడు నేర్చుకొని పాడడం కష్టం. నాకొచ్చింది పాడతాను. థ్యాంక్ యూ. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఆల్ ది బెస్ట్. పడుకో. పాడండి. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో అచ్యుతానంద జో జో ముకుంద. వద్దు, వద్దు, పాడద్దు. మరి నువ్వు నిద్రపోవాలిగా. మీరు ఈ రేంజ్ లో కర్ణ కఠోరంగా పాట పాడితే వచ్చే నిద్ర కూడా పారిపోతుంది. అందుకే నేను పాడను అన్నాను. తమరు ఇంత బాగా పాడతారని నాకేం తెలుసు? సరే, ఇంకొకసారి ట్రై చేస్తా. జో ప్లీజ్. తొక్కేస్తున్నారు, నా టాలెంట్ మొత్తం తొక్కేస్తున్నారు. మంచిది, మీరు సైలెంట్ గా ఉండండి, నేను పడుకుంటాను. అమ్మో. సా ఎంతకాలం ఇలా నా మీద ప్రేమని మనసులోనే దాచుకుంటావురా మగడా, తొందరగా బయటపడు. పడుకో. ఉమ్. ఇది ఖచ్చితంగా రాధ మీద ఎవరో కావాలని చేసిన ప్రయత్నమే. ఎవరు చేసుంటారు? రాధను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? తెలుసుకోవాలి. రాధ ప్రాణాలు తీయాలనుకుంటున్నది ఎవరో తెలుసుకోవాలి. వాళ్ళ బారి నుంచి రాధని కాపాడుకోవాలి. ఆ రోజు రాత్రి రాధ ఈ స్టోర్ రూమ్ వైపు ఎందుకొచ్చింది? తన్ని అలా ప్రమాదంలో పడేయడం కోసం ఎవరైనా కావాలని రాధ అలా స్టోర్ రూమ్ దగ్గరికి వెళ్ళేలా చేసుంటారా? అలా చేసుంటే రాధ ఆ విషయం నాకెందుకు చెప్పడం లేదు? ఎందుకు నా దగ్గర దాస్తుంది? నిజంగా
నేను నిజాలు తెలుసుకోవడం కోసమే రాధ నాకు చెప్పడం లేదా? లేక అలా చెప్పకపోవడం వెనుక ఏదైనా కారణం ఉండుంటుందా? ఏదేమైనా రాధకు మాత్రం ఖచ్చితంగా ఎవరో శత్రువులు ఉన్నారు. రాధ ప్రాణాలు తీయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆ శత్రువులు ఎవరో తెలుసుకోవాలి. రాధకి మళ్ళీ అలాంటి ప్రమాదం రాకుండా చూసుకోవాలి. ఆ బాధ్యత నాది. ఈ పట్టి చిట్టి కాలిపట్టి కదా? చిట్టి కాలిపట్టి ఇక్కడికి ఎలా వచ్చింది? అంటే చిట్టియే రాధకి శత్రువా? చిట్టినే రాధకి ప్రమాదం తలపెట్టుంటుందా? ఎస్, చిట్టినే రాధకి శత్రువు అయి ఉంటుంది. చిట్టియే రాధని స్టోర్ రూమ్లో బంధించుంటుంది. అమ్మ చిట్టి, యోగా స్టార్ట్ చేసే ముందు దీనివల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసుకోవాలి. లాభాలేమో గానీ నాకు మాత్రం నిద్ర నష్టం. హాయిగా 8 వరకు ముసుగుదాన్ని పడుకునేదాన్ని. అనవసరంగా లేపి తీసుకొచ్చావు. ఛ! ఈ యోగా అనేది మన పూర్వీకులు మనకిచ్చిన ఆస్తి. హాస్తా ఎన్ని కోట్లు ఉంటుంది నాన్న ఈ ఆస్తి? ఆస్తి అంటే ఇది కోట్లలో లెక్కించే ఆస్తి కాదమ్మా. తెలుసు నాన్న, సరదాగా జోక్ చేశాను. యోగా అనేది జోక్ కాదమ్మా, సిన్సియర్గా చేయాలి. అలాగే నాన్న. ఇప్పుడు ఈ ప్రాణాయామం ఎలా చేయాలో చెప్తాను చూడు. తర్వాత ఇదిగో ఇలా పెట్టుకో. నాన్న మీ ఫోన్ మోగుతుంది. తర్వాత మాట్లాడతానులేమ్మా. లేదు నాన్న, ఇంపార్టెంట్ కాల్ అయి ఉంటుంది. మాట్లాడండి నాన్న, పర్వాలేదు. లేదు నాన్న, నేను ఈ పొజిషన్ లో ఇందులోనే ఉంటావా? కళ్ళు మూసుకోమ్మా. దాట్స్ గుడ్. అలాగే. ఓకే ఓకే. ఏంటి బాబా ఆలోచిస్తున్నావు? నువ్వు కూడా యోగా చేస్తావా? చేయడానికి రాలేదు, చూడ్డానికి వచ్చాను. ఏం చూస్తావు బాబా? నేను యోగా చేయడం చూస్తావా? ఆల్రెడీ చూశాను. ఏంటి బాబా అలా చూస్తున్నావు? ఏమైంది? కాలి పట్టి మిస్ అయింది. కాలి పట్టి మిస్ అవ్వడం ఏంటి? నీ కాలికి రెండో పట్టి మిస్ అయింది. అదా ఎక్కడో ఊడిపోయింది బావా. అదే యోగా స్టార్ట్ చేయడానికి హడావిడిగా వస్తుంటేను రూమ్ లో ఊడిపోయింది. ఎక్కడ? స్టోర్ రూమ్ దగ్గర? అలా ఊడిపోయిన పట్టి ఇదేనా? ఇదే బావా, ఇదే. నీ దగ్గరికి ఎలా వచ్చింది? నా దగ్గరికి రాలేదు, స్టోర్ రూమ్ దగ్గరికి వెళ్ళింది. రాత్రి నువ్వు స్టోర్ రూమ్ వైపు ఏమైనా వెళ్ళావా? చెప్పు చిట్టి, రాత్రి నువ్వు స్టోర్ రూమ్ వైపు ఏమైనా వెళ్ళావా అని అడుగుతున్నా. నేను స్టోర్ రూమ్ వైపు ఎందుకు వెళ్తాను బావా? అయినా నాకు చీకటి అంటే భయం కదా. చీకట్లో స్టోర్ రూమ్ వైపు ఎలా వెళ్తాను? రాత్రిపూట కూడా రూమ్ లో లైట్ వేసుకుని పడుకునే నేను చీకట్లో స్టోర్ రూమ్ దగ్గరికి ఎలా వెళ్తాను బాబా? నువ్వు వెళ్లకుండానే నీ పట్టి స్టోర్ రూమ్ దగ్గరికి వెళ్ళిందన్నమాట. ఇదేంటి బాబా ఇలా మాట్లాడుతున్నావు? ఒక మరదలతో బావ మాట్లాడినట్టు కాకుండా ఒక దొంగతో పోలీస్ మాట్లాడినట్టు మాట్లాడుతున్నావేంటి? నేనిప్పుడు బావలా రాలేదు, పోలీస్ ఆఫీసర్లానే వచ్చాను. నాకు అనుమానం వస్తే
ఎవరితోనైనా ఇలాగే మాట్లాడతాను. రాత్రి రాధకి పెద్ద ప్రమాదం తప్పి ప్రాణాలతో బయటపడింది. ఎవరో రాధ ప్రాణాలు తీయడానికి ప్రయత్నిస్తున్నారని నాకు అర్థమైంది. నా ఇన్వెస్టిగేషన్లో ఈ కాలి పట్టి ఆ స్టోర్ రూమ్ దగ్గర దొరికింది. పట్టి ఏది నాది కాదు బావా, నాది కాదు. మనుషుల్ని పోలిన మనుషులు ఉన్నట్టే పట్టీలను పోలిన పట్టీలు కూడా ఉంటాయి కదా. సో ఇది నీది కాదు అంటావు? అవును బావా, నా పట్టీ లాంటి పట్టీయే తప్ప అది నా పట్టీ కాదు. ఓకే, నా ఇన్వెస్టిగేషన్లో ఇది నీ పట్టి అని తెలిస్తే మాత్రం పరిస్థితి వేరేలా ఉంటుంది. ఇప్పటి వరకు నువ్వు చూడని కొత్త విక్రమ్ కృష్ణను చూస్తావు. చూడు చిట్టి, రాధకి నాకు అగ్రిమెంట్ పెళ్లి మాత్రమే జరిగి ఉండొచ్చు. రాధ నా అగ్రిమెంట్ భార్య కావచ్చు, కానీ తను నన్ను నమ్ముకుని ఈ ఇంటికొచ్చింది. తను ఇక్కడున్నంతకాలం రాధ బాధ్యత నాది. రాధకి కీడు తలపెట్టాలని చూసిన వాళ్ళు నా వాళ్ళైనా పరాయి వాళ్ళైనా సరే వదిలిపెట్టను. తను మీ చిట్టి కాదు. మీరనుకుంటున్నట్టు తను గురూజీ గారి కూతురు చిట్టి కాదు. అవునా? నిజమా? చిట్టిలా నటించడానికొచ్చిన నవరస నటి సుందరి. ఇంకా నా మాటలు నమ్మబుద్ధి కావట్లేదా? సాక్ష్యాలు చూపించాకైనా నువ్వు తన చిట్టి కాదు, చిట్టి పాత్రలో నటించడానికొచ్చిన సుందరి అని నమ్ముతావు. పద.